ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో వాలంటీర్ల అంశం రచ్చ రంబోలాగా మారుతోంది. పెన్షన్ల విషయంలో వాలంటీర్లను నియంత్రిస్తూ ఈసీ ఇచ్చిన ఆదేశాలు పొలిటికల్ గా అగ్గిరాజేశాయి. పేదలపై కూటమి కుట్ర అంటూ పాలకపక్షం అంటుంటే రాజకీయం చేస్తున్నారని ప్రతిపక్షం మండిపడుతోంది. దీంతో పెన్షన్ల పంపిణీ ఎన్నికల ఎజెండాగా మారుతున్నట్లుగా కనిపిస్తోంది. ఏపీలో వాలంటీర్ల రచ్చ అంతకంతకు ముదురుతోంది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లతో కాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో పెన్షన్ల పంపిణీ చేయాలని ఈసీ ఆదేశించడం పొలిటికల్ వార్ కు దారితీసింది. ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. గతంలో మాదిరిగా ప్రజలు అవస్థలు పడాలన్నదే టీడీపీ అభిమతమని, అందుకే కుట్రతో వాలంటీర్లపై ఫిర్యాదు చేశారని ఆరోపిస్తున్నారు వైసీపీ నేతలు. వైసీపీకి మంచి పేరు రావద్దనే ఇలా చేశారని విమర్శిస్తున్నారు అధికార పార్టీ నేతలు. వాలంటీర్లతో పెన్షన్లు పంచడానికి వీల్లేదు, పంచితే వాళ్ళు ప్రభుత్వానికి ప్రచారం చేస్తారు, దానివల్ల ప్రజలు ప్రభావితం అయిపోతారు,